హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో రిలీజ్ అయినటువంటి 80,000 వేకెన్సీస్లో 4 కులాలకి సంబంధించి భారీగా వేకెన్సీస్ అయితే ఆ పర్టికులర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో కేటాయించడం జరిగిందండి. సో వాటికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో చేయమని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. సో వీటికి సంబంధించి ఉండేటువంటి పోస్టులు, ఆ పోస్టులకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. మీరు ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేసినట్లయితే వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇటీవల రిలీజ్ అయినటువంటి 80,000 వేకెన్సీస్లో వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో చాలా వేకెన్సీస్ని అయితే భర్తీ చేయబోతున్నారు. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి అఫీషియల్ వేకెన్సీస్ లిస్ట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి లేదా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 4,311 పోస్టులని కేటాయించడం జరిగింది. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఎస్సీ కేటగిరీ వారికి ఇక్కడ ఆ పర్టికులర్ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన డిపార్ట్మెంట్కి 2,879 వేకెన్సీస్ని అయితే కేటాయించారు. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి సో ఇక్కడ ఎస్టీ కేటగిరీ వారికి 2,399 వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది. ఇంకా మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1,825 వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది. టోటల్గా ఈ 4 వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే 11,414 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఉన్నటువంటి పోస్టులు ఏంటి, వాటికి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా చూసుకున్నట్లయితే బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ కింద మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కింద మనకి ఈ డిపార్ట్మెంట్లో ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తారు. సో ఉన్నటువంటి పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి. అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు ఉంటాయి. డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ పోస్టులు, జూనియర్ లెక్చరర్ పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే లైబ్రేరియన్ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. దీనితో పాటు లైబ్రేరియన్ స్కూల్కి సంబంధించినటువంటి లైబ్రేరియన్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజ్కి సంబంధించిన పోస్టులు, అలాగే ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజ్, ఫిజికల్ డైరెక్టర్ స్కూల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ, ప్రైమరీ స్కూల్కి ప్రిన్సిపల్ స్కూల్కి సంబంధించినటువంటి పోస్టులు, ఇంకా స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఇంకా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి ఇక్కడ భర్తీ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కమిషనర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్లో మనకి ఇక్కడ అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓకి సంబంధించిన పోస్టులు ఉంటాయి. ఇంకా బీసీస్కి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్ సొసైటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. ఇంకా బీసీ కార్పొరేషన్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధమైనటువంటి పోస్టులు మనకి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి చాలా వరకు టీచర్ పోస్టులు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ నర్స్కి సంబంధించి కూడా మనకి చాలా వరకు వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తారు. ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకి జిఎన్ఎం నర్సింగ్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ చేసినటువంటి వారు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏఎన్ఎం నర్సింగ్ చేసినటువంటి వారు నాట్ ఎలిజిబుల్. తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ టీచర్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఆ పర్టికులర్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా పీజీ క్వాలిఫికేషన్తో పాటు మనకి బీఈడీ చేసి టెట్ కూడా క్వాలిఫై ఉండాలని చెప్పేసి అడగొచ్చు. సో ఈ విధంగా మనకి టీచర్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతారనమాట. ఇంకా ప్రిన్సిపల్ పోస్టులు కావచ్చు, అలాగే ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించిన పోస్టులు కావచ్చు, వీటికి కూడా మనకి ఆ పర్టికులర్ ఈ టీచింగ్ రిలేటెడ్ కోర్సులు చేసి ఆ పర్టికులర్ రిలేటెడ్ కోర్సులు చేసినటువంటి వారికి వేకెన్సీస్ అయితే క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత జూనియర్ లెక్చరర్ పోస్టులకి సంబంధించి అలాగే మిగిలినటువంటి పోస్టులకు కూడా మనకి ఆ రిలేటెడ్ కోర్సులు చేసినటువంటి వారే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్కి సంబంధించి వాటిల్లో ఎవరైతే పర్టికులర్ కోర్సులు చేసినటువంటి వారు ఉన్నారో వారికైతే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు వచ్చేసి లైబ్రరీ సైన్స్, డిగ్రీ విత్ లైబ్రరీ సైన్స్ చేసినా లేదా పీజీ విత్ లైబ్రరీ సైన్స్ లాంటి
ఈ పర్టికులర్ కోర్సెస్ చేసినటువంటి వారికి ఈ యొక్క లైబ్రేరియన్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి ల్యాబ్ అసిస్టెంట్ రిలేటెడ్ కోర్స్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించినటువంటి కోర్సులు చేసినటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో నార్మల్ డిగ్రీ చేసినటువంటి వారికి ఎక్కువగా జూనియర్ అసిస్టెంట్ కమ్ డిఈఓ, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవడానికి నార్మల్ డిగ్రీ చేసినటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చాలా తక్కువ పోస్టులు అయితే ఉంటాయి, ఏదో ఒక ఫ్యూ వేకెన్సీస్ మాత్రమే ఉంటాయి. కానీ ఇంకా డిగ్రీ అండ్ ఈ పర్టికులర్ ఏవైతే మనకి టీజీటీ లాంటి కోర్సులు చేసినటువంటి వారు ఉన్నారో టీచింగ్ రిలేటెడ్వి, సో వారికి మాత్రం ఎక్కువగా ఈ యొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ TSWREISలో, సో ఈ పర్టికులర్ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఈ పర్టికులర్ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద, అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఈ పర్టికులర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్లో మనకి వేకెన్సీస్ని భర్తీ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి పర్మనెంట్ బేసిస్ మీద ఉన్నటువంటి వేకెన్సీస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అలాగే జూనియర్ లెక్చరర్ డిగ్రీ పోస్టులు, లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రిన్సిపల్ గ్రేడ్ 2, ప్రిన్సిపల్ డిగ్రీ పోస్టులు, ఇంకా స్టాఫ్ నర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించినటువంటి ఇక్కడ పోస్టులు అయితే ఉంటాయి. ఇంకా ఎస్సీ క్యాస్ట్ డెవలప్మెంట్ కింద కమిషనర్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన గ్రేడ్ 2 పోస్టులు ఉంటాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో కూడా మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉంటాయన్నమాట. సో వీటికి కూడా సేమ్ మనకి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ పోస్టులకి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉండాలో సో వీటికి కూడా సేమ్ అలాంటి క్వాలిఫికేషన్సే ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏఎన్ఎం, స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్లో ఉండేటువంటి ఏఎన్ఎంకి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. ఇవి TTWREI సొసైటీ గురుకులంలో ఉండేటువంటి పోస్టులు అనమాట. సో ఈ పర్టికులర్ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఈ వేకెన్సీస్ని భర్తీ చేస్తారు ఈ పోస్టులని. ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్ డిగ్రీ పోస్టులు, మెస్ మేనేజర్, ఫిజికల్ డైరెక్టర్ స్కూల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రిన్సిపల్, అలాగే ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్, స్టాఫ్ నర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉంటాయి. సో ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఒక కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ HOD డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇందులో ఉండేటువంటి పోస్టుల వివరాలు మీరు ఇక్కడైతే చూడొచ్చు. సబ్జెక్టుల వారీగా మనకి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంటాయి. సో ఇక్కడ అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ లేదా క్రాఫ్ట్ టీచర్ MTI, డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్, హిందీ పండిట్ గ్రేడ్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్ HO, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, సైన్స్, అలాగే సోషల్, తెలుగు, అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి. ఇంకా తెలుగు పండిట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉంటాయి. దీనితో పాటు ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్కి సంబంధించిన ఈ పర్టికులర్ HOD డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి. వీటికి అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పర్టికులర్ సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఈ పోస్టులకి సంబంధించి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉండాలో, అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మనకి ఏ పొజిషన్స్కి సంబంధించి మనకి ఏఈ పోస్టులు రిలీజ్ అవుతాయో సో వాటికి సంబంధించినటువంటి బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా స్కూల్కి సంబంధించిన అసిస్టెంట్ పోస్టులకి సబ్జెక్టుల వారీగా చూసుకున్నట్లయితే సో టీచింగ్ రిలేటెడ్ కోర్సులు చేసినటువంటి వారికి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ TCR అండ్ TIకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి. ఇంకా ఫీల్డ్ ఆఫీసర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే కేటాయించడం జరుగుతుంది. సో వీటికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది.
ఇంకా ఫోర్త్ డిపార్ట్మెంట్ వచ్చేసి మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. సో ఇది ఇక్కడ తెలంగాణ స్టేట్ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ టీఎంఆర్ఈఐఎస్ అనేటువంటి యొక్క ఎడ్యుకేషనల్ సొసైటీలో క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించిన పోస్టులు, జూనియర్ లెక్చరర్ పోస్టులు, అలాగే లైబ్రేరియన్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించిన పోస్టులు, స్టాఫ్ నర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. ఇంకా మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓకి సంబంధించిన పోస్టులు ఉంటాయి. ఇంకా ఉర్దూ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయన్నమాట. సో ఈ విధమైనటువంటి వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, కానీ వీటికి కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఫస్ట్ మనకి పోలీస్, ఆ తర్వాత ఏపీఎస్సి గ్రూప్స్ నోటిఫికేషన్స్, ఆ తర్వాత టీచర్కి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక ఆ తర్వాత ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఈ పర్టికులర్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో మనకి టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ కానీ, మనకి ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన, అలాగే మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో, ఆ పర్టికులర్ స్కూల్స్లో, ఆ పర్టికులర్ ఎడ్యుకేషనల్ సొసైటీస్లో ఉండేటువంటి వేకెన్సీస్ని మనకి తర్వాత సపరేట్గా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. మీకు సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది టీచింగ్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి. సో కాబట్టి వారికి ఎక్కువగా ఈ జాబ్స్ పొందేటువంటి ఆపర్చునిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా జూనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులకి అయితే డిగ్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి వారికి కూడా మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్స్ ఇవి రావడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. ఫస్ట్ హై ప్రయారిటీ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ని, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ మనకి ఏవైతే ఉన్నాయో వైద్య శాఖలో, విద్యాశాఖలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, అలాగే మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి పోస్టులను ఫస్ట్ భర్తీ చేస్తారు టీఎస్పీఎస్సీ డిపార్ట్మెంట్లో. సో ఈ విధంగా మనకి ఇవన్నీ అయిన తర్వాత ఇవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది పర్టికులర్ డిపార్ట్మెంట్లో 4 కులాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పోస్టులు, వాటికి ఉండాల్సినటువంటి అర్హతల వివరాలు. సో చాలామంది అడిగినటువంటి నేపథ్యంలో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.